నాకు పెళ్ళయ్యి 14 సంవత్సరాలు అయిపోయిందండి. అయితే మాకు గొడవలు వచ్చి నన్ను అనుమానిస్తుంటే నేను వచ్చానండి. ఒక్క నిమిషం మీరు టీవీ మ్యూట్లో పెట్టండి అమ్మా, లేకపోతే టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. మాకు పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. అయితే నన్ను అనుమానిస్తుంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేను వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలా? అయితే 2 సంవత్సరాలు బాబుని నేను చదివించుకున్నానండి. 2 బాబులు నాకు 2 సంవత్సరాలు చదివించుకుంటే ఎండాకాలం సెలవులు వచ్చినాయని నమ్మించి బాబుని తీసుకెళ్లారు. ఒక బాబుని ఓకే తీసుకెళ్లారు. పెద్ద బాబు నా దగ్గర ఉన్నాడు. చిన్న బాబుని పంపించట్లేదు, ఎంత అడిగినా పంపించట్లా. పిల్లోడు మైండ్ డైవర్ట్ చేసేసారు. ఓకే. బాబుది ఏజ్ ఎంత అండి? బాబుది ఏజ్ ఎంత? చిన్న బాబుది? చిన్న బాబుది 7 సంవత్సరాలు అండి. 7వ సంవత్సరం. ఓకే. ఆ బాబు ఇప్పుడు మీ దగ్గర రావాలనుకుంటున్నాడా, అక్కడే ఉండాలనుకుంటున్నాడా? 2 బాబులు నాకే కావాలండి. మీకు కావాలి, ఓకే. మీ బాబు చిన్న బాబు మీ దగ్గర ఉండాలనుకుంటున్నాడా, మీ హస్బెండ్ దగ్గర ఉండాలనుకుంటున్నాడా? బాబు రావట్లేదు అసలు. మేము వెళ్ళినా కానీ మాతో మాట్లాడట్లేదు, మా ముఖం కూడా చూడట్లేదు. మీతో మాట్లాడితే నన్ను కొడతారు అని అన్నాడు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆటో డ్రైవర్. ఇప్పుడు మీ బాబు అక్కడ కరెక్ట్గా పెరుగుతున్నాడా, లేకపోతే లోట్లు పాటలు ఉన్నాయా? కరెక్ట్ గా అంటే సర్దిగా స్కూల్కి వెళ్ళట్లేదా అని తెలిసింది మేడం. మొన్న ఈ మధ్య చెయ్యి మీద కట్ చేసుకున్నాడంట. 4 ఈ బర్త్డే అంట మేడం. ఎందుకు? అది మటన్ నరుకుతుంటేనో మరి ఎందుకో నాకైతే తెలియదు మేడం. 4 కుట్లు పడ్డాయి అంట చేసి. అయితే మీరు కస్టడీ నిన్న వెళ్ళి చూసి వచ్చినాం మేడం. మీరు కోర్టులో వెళ్ళి కస్టడీ కేసు వేయొచ్చండి. చైల్డ్ కస్టడీ. 2 పిల్లల్ని ఇస్తారా మేడం? అర్థం కాలేదండి. 2 పిల్లలు నాకు కావాలి మేడం. అదేనండి, మీరు వెళ్ళి చైల్డ్ కస్టడీ కేసు వేయండి కోర్టులో. అది వేసేటప్పుడు కూడా ఏం చెప్పండి అంటే, బాబు అక్కడ సక్రమం పెరగట్లేదు, ఇట్లా మోసగించి నా దగ్గర నుంచి తీసుకెళ్ళిండు, అక్కడ సరిగ్గా పెరగట్లేదు అని చెప్పేసి కస్టడీ కేసు వేయండి. ఇంకోటి, మీరు విడాకులు తీసుకున్నారా? తీసుకోవాలి మేడం గారు. సో విడాకులు ప్లస్ కస్టడీ కేసు వేయండి. మీరు అందులో క్లియర్గా ప్రూవ్ చేయాలి, ఆ బాబు లైఫ్ బాగుండదు, అక్కడ ఉంటే సరిగ్గా ఉండడు, అక్కడ ఉంటే సరిగ్గా పెరగడు అనేది మీరు ప్రూవ్ చేయగలిగితే మీకు కస్టడీ ఇస్తారు. కోర్టుని మీరు కన్విన్స్ చేయాలి. బూతులు బాగా మాట్లాడుతాను మేడం గారు. అదేనండి, ఇవన్నీ మీరు కోర్టుకు చూపించాలి. అంటే మనకు చెప్పరుగా మేడం గారు, అక్కడ వాళ్ళు మన తరపున ఉండరుగా మేడం గారు. అర్థం కాలేదు ఏంటండి? అక్కడ వాళ్ళు మన తరపున మాట్లాడరుగా మేడం గారు. అది అక్కడ వాళ్ళు తరఫున మీ తరఫున మాట్లాడాల్సిన పని లేదు. మీరు ఎక్కడున్నారో మీకు ఇక్కడ కోర్టులో కేసు వేసుకోండి. మీరు ఎక్కడున్నారో అక్కడ కోర్టులో కేసు వేయండి.